ఇవ్వండి, దీంతో మేము రైతాంగాన్ని ఉద్ధరిస్తామని ప్రభుత్వం చెప్తుంది సార్. నమ్మశక్యంగా లేదు సార్. ఎందుకు నమ్మశక్యంగా లేదు? జనరల్ గా గవర్నమెంట్ ఒక బాండ్ ఇచ్చినా, ఒక పేపర్ ఇచ్చినా ఎవరైనా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకు నమ్ముతలేమంటే గత 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఖరి మీరు చూసినట్టయితే అడుగడుగున మోసమే జరిగింది సార్. రైతుకు అడుగడుగున మోసమే జరిగింది. భూమాత పేరుతోని మొత్తం అంతా కూడా సంపూర్ణంగా, అప్పట్లో ధరణి బాగాలేదు, ఇప్పుడు భూమాత తెస్తామన్నారు. ఇంతవరకు ఆ భూమాత పేరు మారింది, కవర్ మారింది తప్పితే సిస్టమ్ మారలేదు సార్. అదేవిధంగా రైతులకు రైతాంగం సంగతి చెప్తున్నా సార్. మేడం సార్ డెఫినెట్లీ వన్ సెకండ్ ప్లీజ్ కైండ్లీ కవిత గారు let us one second sir, absolutely let us confine only to the issue sir. Okay absolutely. రైతాంగం ఈ రాష్ట్రంలో మోసపోయి ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త అంశాన్ని నమ్మనేలటువంటి పరిస్థితులు ఉంది సార్. సో ఒక -25,000 crores తో ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీని మేము నడుపుతాము అని చెప్తా ఉన్నారు. ఓకే, దానికి ఏం చేసిండ్రు? 42% ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ లోడ్ ని ట్రాన్స్ఫర్ చేసింది సార్, 42%. అదర్వైజ్ 2 డిస్కామ్స్ లో కలిపి 45,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఆ 45,000 మంది ఎంప్లాయీస్ చేసేటటువంటి పనిలో 42% తీసి కొత్త డిస్కామ్ పెడుతున్నారు. అంటే కనీసం 42% మంది ఎంప్లాయీస్ ఇవ్వాలి కదా సార్. ఇచ్చింది ఎంతమందిని? 2,000 మంది. ఆ 2,000 మందిలో కూడా 1,000 మంది ఆఫీసులలో కూర్చొని లెక్కలు రాసుకుంటోళ్ళు ఇంజనీర్లు సార్. నిజంగా కిందకు పోయి ఏమైనా ప్రాబ్లం ఉంది, ట్రాన్స్ఫార్మర్ బుట్టి పేలిపోయిందంటే కిందకు పోయి వైర్ బట్టి రిపేర్ చేసేటోళ్ళు 1000 మందిని ఇచ్చింది సార్. 550 రూరల్ మండలాలకు 1000 మంది మీరు లైన్మెన్లను, ఆర్టిజన్లను, జూనియర్ లైన్మెన్లను ఇస్తే మండలానికి కనీసం 1.5 మనిషి కూడా వస్తలేడు సార్. ఇద్దరు కూడా కాదు, 1.5 మనిషి వస్తున్నారు. ఆ 1.5 మనిషి పోయి 30-40 గ్రామాలలో ఒక్కొక్కరికి 600 ట్రాన్స్ఫార్మర్లు వస్తున్నాయి సార్. రిపేర్ చేయడం అన్నది ఇంపాసిబుల్. ఐ హావ్ బీన్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సార్. ఇదివరకు ఎప్పుడన్నా రైతులకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ పుట్టి రైతులు ట్రాక్టర్లను, బండ్లను వేసుకొని వస్తే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో రిపేర్ అయ్యారు సార్. ఇప్పుడు పరిస్థితి ఏంటి? రైతు డిస్కామ్ నోడల్ ఏజెన్సీ ఎక్కడ పెట్టినారు సార్? వీళ్ళు RTO కేంద్రం చేసి పెట్టుకున్నారు, అంటే తాలూకాలో పెట్టుకున్నారు సార్. అంటే ఏ కాన్స్టిట్యున్సీ రైతు అయినా RTO కేంద్రం దగ్గరికి వెళ్ళాలి. ప్రస్తుతానికి రైతు డిస్కామ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్స్ ఉన్నాయా సార్? లేవు. ఆ రిపేర్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. కనీసం మరి మేము ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్లు పెడతామనేటటువంటి ఒక ముక్క కూడా వీళ్ళు ఎక్కడ చెప్తలేరు సార్. చెప్పకుండా ఏమంటున్నారు? సింపుల్ గా ఈ వేరే డిస్కామ్స్ లో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్లు ఉన్నాయి, వాటిని మేము వాడుకొని ఇస్తామంటారు సార్. సార్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ అన్నది ఉండదు అనేది చేదు వాస్తవం సార్. వీళ్ళు లెటర్ రాయా, వాళ్ళు లెటర్ రాయా, అయ్యగారు వచ్చే వరకు అమ్మాసి వెళ్ళిపోతుంది అన్నట్టు రైతు పరిస్థితి అయితే సార్ ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కి ఇప్పటికి 20 రోజులు పడితే ఈ కొత్తగా వచ్చే రైతు డిస్కామ్ తోని ఖచ్చితంగా 2 నెలలు పడుతుంది సార్. అంత లోపల క్రాప్ ఎండిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. ఇట్ ఇస్ అ ప్రాక్టికల్ ఇష్యూస్. ఇంకొక మాట, ఇందాకటి నుంచి ముషరఫ్ గారు కానీ మాట్లాడినటువంటి అన్ని డిస్కామ్స్ కి సంబంధించిన వ్యక్తులు కానీ చెప్తున్నది ఏంటంటే మేము కంప్లీట్ గా కోఆర్డినేషన్ చేసుకుంటాం. కానీ జీవోలోనే క్లియర్ గా రాసింది సార్, రైతు డిస్కామ్ కి ఇతర డిస్కామ్ నుంచి వచ్చేటటువంటి సేవలకు వీలింగ్ ఛార్జెస్ వసూలు చేస్తామని చెప్పి రాసింది. అదెంత ఉంది సార్? 6,000 కోట్ల రూపాయలు అవుతుంది పర్ యానం. Already you are a loss-making company with 25,000 crores. Wheeling charges additionally is another 6,000 crores. Your farmer subsidy is 14,000 crores. Your domestic subsidy is 1,700 crores. You already have an arrears that you have not received from the government, 35,000 crores. How does the balance sheet even match out, sir? Match out అవ్వడం లేదు. కానప్పుడు టోటల్ జాగ్రఫికల్ ఏరియా తెలంగాణ మొత్తం వీళ్ళకి అప్పచెప్తున్నారు సార్. మీతో నా రిక్వెస్ట్ సార్, కైండ్లీ ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయమని అడగండి సార్. వాళ్ళని ఒక చిన్న ఏరియా తీసుకొని మీరు పైలట్ ప్రాజెక్ట్ చేయండి. అక్కడ సక్సెస్ అయితే మీరు తెలంగాణ అంతటి గురించి ఆలోచించండి. అసలు మీరు పైలట్ ప్రాజెక్టు హైదరాబాద్లో జీడిమెట్లలో ఒక ట్రాన్స్ఫార్మర్కి మీటర్ పెట్టినాం సార్. మనం పెట్టి నాకు తెలిసి 4-5 ఏళ్ళే. ఇట్స్ అ ఫెయిల్యూర్ సార్. ముషరఫ్ గారు కూడా చెప్పారు 4-5 సార్లు ఎనర్జీ ఆడిట్ ట్రై చేసినాం. ఉదయ్ స్కీమ్, ఇంకో స్కీమ్లో ఎవ్రీ ఎనర్జీ ఆడిట్ స్కీమ్ హ్యాస్ ఫెయిల్డ్. ఇట్ హ్యాస్ ఫెయిల్డ్. అట్లాంటప్పుడు హౌ ఆర్ యూ గ్యారంటీయింగ్ దట్ 5,22,000 ట్రాన్స్ఫార్మర్లకు మేము మీటర్లు పెడతాం, మేము ఆడిట్ చేస్తాం, దానికి మొత్తం తెలంగాణ మీకు అప్పచెప్తాం అంటే అన్యాయం కదా సార్. దే హ్యావ్ టు డూ అ పైలట్ ప్రాజెక్ట్. ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత తమరు లైసెన్స్ ఇవ్వాలా వద్దా అన్నది మీరు డిసైడ్ చేయండి సార్. కానీ వితౌట్ ఎ పైలట్ ప్రాజెక్ట్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా అప్పచెప్పడం అన్నది మాత్రం రైతులకు అన్యాయం అవుతుంది సార్. ఒక ఉపద్రవం వచ్చిన జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది సార్. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ ఉంటాయి. ఆ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు అందేటటువంటి పరిస్థితి ఉండదు సార్. ఇంకొక మాట సార్, విద్యుత్ ఉద్యోగులు నిజంగా మొదటి నుంచి కూడా చాలా
ఇబ్బంది పడి కష్టపడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 అవర్స్ కరెంట్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేసినారు సార్. చేసిన తర్వాత వాళ్ళకి అన్ఫార్చునేట్లీ అన్యాయం జరిగింది సార్. ఏదైతే 1200 మంది విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రాకు పంపించినామో ఆనాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటే వారు చేర్చుకోలేదు. తర్వాత సబ్సిక్వెంట్ గా వాళ్ళు కోర్టుకు పోయిన మళ్ళీ ఆల్ ఆఫ్ దెమ్ రివర్టెడ్ బ్యాక్ అలాంగ్ విత్ 500 మోర్ ఎంప్లాయీస్ సార్. ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు చెప్తా ఉన్నంటే సార్, నేను 1700 మంది ఆంధ్ర ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళ సీనియారిటీ యూజ్ చేసుకొని మన తెలంగాణ ఎంప్లాయీస్ కి డిమోషన్ ఇచ్చి వాళ్ళు పైకి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేసిండ్రు, రైతు డిస్కామ్ లో మేము ప్రమోషన్లు ఇస్తాం అనగానే ఆల్రెడీ ఆంధ్ర సీనియర్ ఎంప్లాయీస్ మళ్ళీ రైతు డిస్కామ్ కి అప్లై చేస్తున్నారు సార్. మళ్ళీ వీళ్ళకి ఇక్కడ ప్రమోషన్ అంటే వీళ్ళకి డబుల్ ప్రమోషన్, మన తెలంగాణ వాళ్ళకు డిమోషన్ అవుతున్నారు సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తెలంగాణ ఎంప్లాయీస్ కోసం సార్. వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసిందే తెలంగాణ ఇంజనీర్లు. ఖచ్చితంగా ఆంధ్ర నుండి అనుకోకుండా చాలా ఫోర్స్ఫుల్ గా వచ్చారు సార్. ఎందుకంటే మన కర్మగాలి ధర్మాధికారి కమిషన్ వచ్చింది, వచ్చి వాళ్ళు విభజన చట్టాలను పక్కకు పెట్టి వాళ్ళు ఇచ్చిన తీర్పుతోని ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నట్టు సార్, అవర్ స్టేట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ ఎన్ ఇమోషన్. మన ఎలక్ట్రిసిటీ రంగంలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇంకా ఉండడం అనేది కరెక్ట్ కాదు సార్. ఆ ఆంధ్ర ఎంప్లాయీస్ అందరితో రైతు డిస్కామ్ నడుపుతామంటే రైతులకు